దర్శి పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. కుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దొనకొండ మండలం వెంకటాపురంలో ఒక వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ చేయబడి ఉన్న 12 మద్యం బాటిల్స్ను దర్శి ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా రైడ్ చేసి అక్రమ మద్యం బాటిల్స్ను కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోనికి తీసుకొని బాటిల్స్ను సీజ్ చేయటం జరిగింది. అనంతరం సిఐ మీడియాకు వివరాలు తెలియజేస్తూ ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అక్రమ మద్యం కలిగి ఉన్నట్లయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ రైడింగ్లో ఎక్సైజ్ ఎస్ఐ రఘు సత్యనారాయణ, హెచ్సి కె ఏడుకొండలు, పీసీలు కాసింపేర, సాయిబాబా పాల్గొన్నారు. నమస్కారం. దర్శి ప్రొబేషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా 23 మద్యం షాపులు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా గుంటూరు వ్యాపారం చేస్తూ ఉన్నాయి. ఉదయం 10 గంటలకు షాపులు తీసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు షాప్స్ అన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా ప్రతి షాప్లో కూడా ఎంఆర్పీ రేట్ అనేది స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా షాపు ముందు తీయటం కానీ తర్వాత రేట్గా క్లోజ్ చేయడం కానీ అలాంటి ఏం జరగట్లేదు. రూల్ సేల్స్ కానీ టైమింగ్స్ కానీ ఇట్లా ఏమి వైలేషన్ ఏం లేకుండా రూట్లు అమలు చేయడం జరుగుతూ ఉంది. మాకు కొన్ని చోట్ల ఎక్కడెక్కడ గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయనే సమాచారం కొన్ని కారణాల నుంచి మాకు రావడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగం కూడా ప్రతిరోజు మేము 5 మండలాల్లో కూడా ఏదైతే అక్రమ మద్యం అమ్మకాలు ఉన్నాయో, బెల్ట్ షాపులు ఉన్నాయో వాటి మీద దాడులు చేసి కేసులు నమోదు చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు కూడా దొనకొండ మండలం వెంకటాపురం అనే గ్రామంలో గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి దాడులు చేస్తే అతని దగ్గర 180 ml పౌడర్ చేసి అవ్వడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎవరైనా సరే అక్రమంగా బెల్ట్ షాపులు కానీ ఇంకేదైనా అక్రమ మద్యం సంబంధించిన కార్యక్రమాలు చేసినట్లయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని